ఈ రోజుల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా! మనకి ఈ దోమలు గోల భరించలేక మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇలాగ కెమికల్స్ ఉన్న దోమల చక్రాలు, అలాగే ఈ దోమల అగరబత్తులు అవి వెలిగించేసుకుంటూ ఉంటాం. దీనివల్ల మనకి చాలా హెల్త్ పాడవుతదనమాట. ఇలాంటివి మనకి వద్దనమాట అండి. వీటినైతే మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం దేవుడి దగ్గర వెలిగించుకునే అగరబత్తి అయితే తీసుకుందామండి. తీసుకొని మనం చూసారా? చూస్తున్నారు కదా! ఇది మనం దేవుడి దగ్గర వెలిగించుకునే అగరబత్తి. ఇగోండి ఇవేమో దోమలకి వాడే అగరబత్తి. చూస్తున్నారు కదా! దీనికి దీనికి డిఫరెంటు. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇది చూడండి ఇది ఉంది కదా! నువ్వు మెంతో ప్లస్ తీసుకోవాలండి. మెంతో ప్లస్ అయినా పర్లేదు, జెండు బామ్ అయినా పర్లేదు. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. తీసుకొని ఈ అగరబత్తి రెండిట్లికి కూడా బాగా అప్లై చేయాలండి. ఇలా మొత్తం అప్లై చేసేయాలండి 2 అగరబత్తులకి కూడాను. మెంతో ప్లస్ రాసి వెలిగించడం వల్ల 2 యూజ్‌ఫుల్ ఉన్నాయండి. ఒకటి దోమలు రావు. 2 ఈ శీతాకాలం బాగా జలుబు చేస్తది కదా అందరికీను. ఆ స్మెల్‌కి జలుబు కూడా తగ్గుతదండి. మీరు కావాలంటే ట్రై చేయండి. నేను ట్రై చేశాను కాబట్టి దీనివల్ల యూజ్ అయింది కాబట్టి నేను ఇది వీడియో చేసి పెడుతున్నానండి. నేను వాడిన తర్వాతనే మీకు ఈ వీడియో పెడుతున్నానండి ఇది. చాలా బాగా యూజ్ అయింది నాకైతే. 2 అగరబత్తులకి ఫుల్లుగా అప్లై చేసేయాలండి మెంతో ప్లస్. చూసారా? ఇలా రెండిట్లికి అప్లై చేసేసిన తర్వాత ఇది వెలిగించేసుకోవాలండి. ఒకేళ మెంతో ప్లస్ జెండు బామ్ రాస్తే ఎలుగుతాయో లేదో అనుకుంటారేమో అండి. మీకు అలాంటి డౌట్ అయితే ఏమీ అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా వెలిగాయో. అలాగే చూడండి ఎంత పొగొస్తుందో అండి. ఈ పొగ వల్ల ఇబ్బంది ఏమీ ఉండదండి. జలుబు గట్టా చేస్తే తగ్గుతదండి. ఎందుకంటే మెంతో ప్లస్ రాసాం కదా! దీనివల్ల దోమలుండవు. అలాగే జలుబు కూడా తగ్గుతది. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్‌ని ఫాలో అయిపోండి. ఇదిగో చూసారా? నేను వాడిన తర్వాతనే మీకు వీడియో పెడుతున్నానని నిదర్శనం ఇగోండి. నేను రోజు వెలిగించుకుంటున్నాం అనమాట. చూసారా? అర్థమైందా? ఓకే. ఉంటానండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.